వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిటర్ అండి. ఈ వాళ్ళు వచ్చేసి ది ప్యారడైజ్ నుంచి అయితే మనకి ట్రైజర్ అయితే వచ్చేసింది. డైరెక్టర్ బై శ్రీకాంత్ ఓడెల్లా, యాక్టర్ బై నాని గారు. అండ్ ఈ ట్రైజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ మెయిన్ ఈ ట్రైజర్ చూసిన తర్వాత అండ్ ఫుల్ లెంత్ సినిమా అంతా మనకి యాక్షన్ సీన్స్ పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఎక్కువ బ్లడ్ పార్ట్ అయితే ఉంది. అండ్ ఈ ట్రైజర్ లో మాత్రం అది అయితే అర్థమైపోతుంది. అండ్ మెయిన్ నాని గారు వచ్చేసి అక్కడ ఎందుకు పోరాడతారంటే ఒక పేరు గురించి అండ్ వాళ్ళ ఊరు గురించి అండ్ మెయిన్ వీళ్ళు ఎవరెవరైతే చులకనగా చూసారో వాళ్ళ గురించి ఈ ట్రేజర్ లో అయితే మనకి అదే చూపించారు అనిపించింది. అండ్ ఇందులో మాత్రం మనకి కొన్ని క్యారెక్టర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ మెయిన్ నాని గారి క్యారెక్టర్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుందని మన అందరికి అర్థమైపోయింది. ట్రేజర్ దింపక ముందు ఒక పోస్టర్ అయితే దించారు. అండ్ బ్లేడ్ పట్టుకొని ఒక చేతి ఒక పోస్టర్ అయితే దించారు. అండ్ దాని గురించి ఈ ట్రేజర్ లో ఒక పర్పస్ ఇస్తారేమో అనుకున్నా, బట్ ట్రేజర్ క్లైమాక్స్ లో అయితే చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్ ఆ ఫైట్ కూడా జైల్లో అయితే పెట్టారు. అది మనకు అర్థమైపోతుంది. వెనకతలంతా బ్యాక్గ్రౌండ్ గట్రా చూస్తే జైల్లో ఫైట్ లాగా అనిపిస్తుంది. ఆ సీన్ మాత్రం ఒక పీక్స్ లో ఉంటది అనేసి మనకు అర్థమైపోతుంది. ఆ సీన్ లో నాని గారి లుక్స్ కానీ అక్కడికి వచ్చి కొన్ని డైలాగ్స్ కానీ టూ గుడ్ అనిపించింది. ఆ డైలాగ్ కూడా అక్కడ కరెక్ట్గా సూట్ అయ్యిందేమో అనిపించింది నాకు. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు అనిపించింది. నాని గారు మాత్రం ఆ క్యారెక్టర్లోని అక్కడికి వచ్చి కొన్ని సీన్స్లోని ఆ వాతావరణం ఏదైతే ఉందో వాటికన్నిటికీ కరెక్ట్ సెట్ అయిపోయారు అనిపించింది. శ్రీకాంత్ ఓడెల్లా డైరెక్షన్ మనకి దసరా నుంచే చూసాం. దసరాలోని అండ్ మెయిన్ ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఎలాగుంటుందని ఒక సినిమా మొత్తం ఒక విలేజ్ లో ఉంటది కదా. అండ్ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఒక మనకి తెలుసు ఎలాగంటే ఒక ధూళి ఈ టైప్ లో మనకి తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమాలో కూడా ఇది వచ్చేసి ఒక జడల్ జమాన్ అనేసి మనకి ముందు నుంచే చెప్పారు. ఆ ప్రాపర్టీ కరెక్ట్ గా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెటప్స్ కూడా నీట్ గా పెట్టుకున్నారు అనిపించింది. అండ్ మెయిన్ అనిరుద్ బీజం చాలా మ్యాజిక్ చేశారు భయ, మామూలుగా కాదు. ఎందుకంటే గ్లిప్స్ కి వేరేగా ఇచ్చారు. అండ్ ఈ ట్రేజర్ లో బీజం కూడా వెరైటీగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ కొత్తగా కొట్టేరేటర్ అన్నట్టు అనిపించింది. అండ్ గ్లిప్స్ లో ఏదైతే బీజం పెడతారో ఇందులో కొంతైనా వాడతారు అనుకున్నా, కొత్తగా బీజం మనకి పెట్టారు. అది టూ గుడ్ అనిపించింది నాకు, మామూలుగా కాదు. మోహన్ బాబు క్యారెక్టర్ మాత్రం ఇందులో మాత్రం ఒక పీక్స్ లో ఉంటది అనేసి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అండ్ మెయిన్ తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ ఇందులో ట్రేజర్ లో చూసినంత వరకు అండ్ మన హీరోకి యాంటీగా వెళ్తున్నారనేసి ఆ క్యారెక్టర్ గురించి మనకు అర్థమైపోయింది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశారేమో అనిపించింది నాకు ట్రేజర్ లోని. అండ్ మెయిన్ నాని గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే భయ. ఎందుకంటే ఈ సినిమాలోని వెనకాతల బ్యాక్గ్రౌండ్ వాయిస్ నాని గారితో ఫుల్ అంతా మనకు ఉంటది. అది కూడా ఒక ఫుల్ అగ్రెషన్ గా అండ్ మాట్లాడితే ఎలా ఉంటుందో అండ్ మనకి ఆ పవర్ ప్యాక్ ఇంటెంట్ అయితే తీసుకొచ్చారు. అండ్ అందులో కొన్ని సీన్స్ నాకు కరెక్ట్గా అర్థం కాలేదు. తర్వాత ఇయర్ బడ్స్ పెట్టుకుని విన్నాను, అప్పుడు కరెక్ట్గా అర్థమైంది. ఆ మాటల్లోనే ఉంటది అనమాట. అంటే ఈ జమానా అంటే నాన్నగారు బ్యాక్ స్టోరీ ఏదో ఒక గట్టిగా రాసుకుంటున్నారేమో అనిపించింది. ఎందుకంటే ఈ వర్డ్స్ విన్న తర్వాత ఖచ్చితంగా నాన్నగారు బ్యాక్ స్టోరీ అయితే సాలిడ్గా ఉండిపోతుంది మనకు అర్థమైపోయింది. అండ్ ఇందులో మాత్రం బ్లడ్ పాత్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అండ్ మెయిన్ ఆ ఫైట్ గురించి అయితే నేను మెయిన్ ఎగర్లీ వెయిట్ చేస్తాను ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ అక్కడికి వచ్చే బ్లేడ్ సీన్తో ఉంది కదండి, ఆ సీన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. టూ గుడ్ అనిపించింది. హిట్ 3 వేరే లెవెల్ అనుకుంటే దానికి మించి ఉన్నట్టు అనిపించింది నాకు ఈ సినిమా. అండ్ దసరా లాగే ఈ మూవీ కూడా డైరెక్షన్ కానీ అక్కడికి వచ్చి మాస్ ఎలివేషన్ సీన్స్ కానీ టూ గుడ్గా అనిపించింది. అండ్ ఈ ట్రేజర్ మీరు ఎవరైతే చూడలేదో ఎల్లు చూసేయండి. అండ్ మామూలు లేదు, వేరే లెవెల్లో ఉంది. నాన్నగారు ఫ్యాన్స్ అయితే మాత్రం రచ్చరంబోలో చెప్పొచ్చు. అండ్ థియేటర్ ఖచ్చితంగా ఈ సినిమాకి ఇక్కడి నుంచి అయితే ఇంకా గట్టిగా వెయిట్ చేస్తారు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పత్రం అలా పెట్టుకోండి.